హాయ్ హలో ఫ్రెండ్స్ ఏపీ గ్రామ వార్డ్ సచివాలయానికి సంబంధించినటువంటి డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి కంప్యూటర్ బిట్స్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోగించడం ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్. సో మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసరికి పార్ట్ బిలో మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించినటువంటి సిలబస్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా నేను ఈ వీడియోలో మీకు కన్వర్ట్ చేస్తా చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు క్లారిటీగా చూసినట్లయితే కొన్ని బిట్స్ అనేవి మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను. ఫస్ట్ బిట్, ఏ రిలేషనల్ డేటాబేస్ కన్సిస్ట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్. ఆన్సర్ ఏ. ఎక్స్ప్లెనేషన్. సో ఆన్సర్ ఏ వచ్చేసి టేబుల్స్. మనకి ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి దీనికి ఫీల్డ్స్ ఆర్ ద కాలమ్స్ ఆఫ్ ద రిలేషన్ ఆర్ టేబుల్స్. రికార్డ్స్ ఆర్ ఈచ్ రో ఇన్ ఏ రిలేషన్ కీస్ are contained in a relation. Second bit, a dash in a table represents a relation among a set of values. Answer వచ్చేసరికి C. Answer row. Explanation, column has only one set of values, keys are constants and row is one whole set of attributes, entry is just a piece of data. Third bit, the term dash is used to refer to a row. Answer is B. Tuple. Answer is B. Tuple. So explanation, a tuple is one entry of the relation with several attributes which are fields. సో ఫ్రెండ్స్, చాలామంది నన్ను కూడా బిట్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ అని చెప్పడం జరిగింది, అందుకని చెప్పి నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఫోర్త్ బిట్, ది టర్మ్ అట్రిబ్యూట్ రిఫర్స్ టు ఏ డాష్ ఆఫ్ ఏ టేబుల్. ఆన్సర్ బి. కాలమ్. సో ఫ్రెండ్స్, ఎక్స్ప్లెనేషన్ అనేది మేము 15 seconds అనేది మీకు ఇలాగే చూపిస్తూ ఉంటాను, మీరే చదువుకోండి ఫ్రెండ్స్. Fifth bit, for each attribute of a relation there is a set of permitted values called the dash of the attribute. Answer A. Domain. Sixth bit, database dash, which is the signal, the logical design of the database, and the database dash, which is transport of the data in the database at given instant in time. ఆన్సర్ డి. స్కీమా ఇంటెన్స్. సో ఎక్స్ప్లెనేషన్ అనేది 15 seconds ఇలాగా మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు చూసుకోండి. సెవెంత్ బిట్, కోర్స్ ఆర్ కోర్సెస్ ఐడి, సెక్షన్ ఆర్ సెక్షన్స్ ఐడి, సెమిస్టర్. హియర్ ద కోర్స్ ఐడి, సెక్షన్ ఐడి అండ్ సెమిస్టర్స్ ఆర్ అండ్ డాష్ కోర్స్ ఈజ్ డాష్. ఆన్సర్ బి. అట్రిబ్యూట్స్ కామా రిలేషన్. ఎయిత్ బిట్, department, depth name, building, budget and employees ID, name, delay, name, salary. Here the department name attribute appears in both the relations, here using common attributes in relation. Schema is one way of the relating dash relations. Answer C. Tuple of district. Ninth bit, a domain is atomic if elements of the domain are considered to be units. Answer is B. Invisible. 10th bit, the tuple of relations can be dash order. Answer A. Any. సో డేటాబేస్ సంబంధించినటువంటి ఇందాక మీకు చెప్పాను ఫ్రెండ్స్, స్టార్టింగ్లోనే డేటాబేస్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఇది ఒక డేటాబేస్ క్వశ్చన్, ఇది ఒక సబ్ టాపిక్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్ మళ్ళీ ఫస్ట్ బిట్. దీంట్లో ఫస్ట్ బిట్, which one of the following is a set of one or more attributes taken collectively to uniquely identify a record? Answer C. Super key. Explanation, super key is the superest of all the keys in a relation. Second bit, consider attributes ID, city and name. Which one of this can be considered as a super key? Answer B. ID. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా, 15 seconds వెయిట్ చేస్తాను, మీరు చదువుకోండి, ఇలాగే చూపిస్తూ ఉంటాను. థర్డ్ బిట్, ది సబ్సెట్ ఆఫ్ ఏ సూపర్ కీ ఈజ్ ఎ క్యాండిడేట్ కీ అండర్ వాట్ కండిషన్? ఆన్సర్ ఏ. నో ప్రాపర్ సబ్సెట్ ఈజ్ ఎ సూపర్ కీ. ఫోర్త్ బిట్, ఏ డాష్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ద ఎంటైర్ రిలేషన్ rather than of the individual tuples in which each tuple is unique. Answer B. Key. Answer is B. Key. Fifth bit,
Which one of the following attribute can be taken as a primary key? Answer C, ID. Sixth bit. Which one of the following cannot be taken as primary key? Answer D, street. Answer D, street. Seventh bit. An attribute in relation is a forging key if the dash key from the one relation is used as an attribute in that relation. Answer B, primary. Answer B, primary. Eighth bit. Eighth bit. The relation with the attributes which is the primary key is referenced in another relation. The relation which has the attribute as a primary key is called answer B, referencing relation. Ninth bit. The dash is the one of which the primary key of one relation is used as a normal attribute in another relation. So answer is C, referenced relation. 10th bit. A dash is integrity constraint requires that values appearing in specified attributes of any tuple in the referencing relation also appear in a specified attributes of an at least one tuple in the referenced relation. Answer is A, referential. Answer is A, referential. సో ఫ్రెండ్స్ డేటాబేస్ సంబంధించిన డేటాబేస్ మేనేజ్మెంట్లో టాపిక్ మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేదానికి సెట్ ఆపరేషన్స్. ఇది కూడా ఒక సబ్ టాపిక్ సెట్ ఆపరేషన్స్. సో ఫస్ట్ బిట్, ది యూనియన్ ఆపరేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఆన్సర్ బి, యు. ది సింబల్ ఈజ్ ఇండికేటెడ్ ఆన్సర్ బి. ఎక్స్ప్లెనేషన్, యూనియన్ operator combines the relations. Second bit, the intersection operator is used to get the dash tuples. Answer B, common tuples. Third bit, the union operation automatically dash unlike the select cause. Answer D, eliminate duplicates. Answer D, eliminate duplicates. Fourth bit, if we want to retain all duplicates we must write dash in place of union. Answer A, union all. Fifth bit, it is a program friends, మనకి ఇది అంతగా ఇది అడగపోవచ్చు బిట్ అనేది. సెవెంత్ బిట్, ది నెంబర్ ఆఫ్ ఆల్ attributes in a relation is called as its. Answer B, degree. Eighth bit, dash clause is an additional filter that is applied to the result. Answer C, having. Ninth bit, dash joins or SQL server default. Answer B, inner. 10th bit, the dash is essential used to search for patterns in target string. Answer A, link predicate. So next topic friends, DDL to DML command. First bit, which is the subset of SQL commands used to manipulate Oracle database structures and including tables. So answer A, data definition language DDL. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అది 15 seconds నేను ఇలాగే ఉంచుతాను ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. సెకండ్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద DDL స్టేట్మెంట్స్? ఆన్సర్ D, all of them mentioned. Create, drop, alter. Third bit, in SQL which commands are used to change table storage characteristics? Answer A, alter table. Fourth bit, in SQL which of the following is not a data definition language commands? Answer A, rename. Fifth bit, dash clause is an additional filter that is applied to the result. Answer C, having. Sixth bit, dash definition rules regarding the values allowed in columns and is the standard mechanism for enforcing database integrity. Answer is B, constraint. Answer is B, constraint. Seventh bit, SQL has how many commands for DDL? Answer is C. Answer is 3 commands.
Eighth bit, which command defines its columns integrity constant in the create table? Answer A, create command. Ninth bit, which command is used for removing a table and all its data from the database? Answer is B, drop table command. Explanation, the drop index statement is used to delete an index in table. 10th bit, which command allows the removal of all rows from a table but flushes a table more efficiently since no rollback information is retained? Answer A, truncate command. Truncate command. So DML command. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎండ్ వరకు క్లారిటీగా చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోయడం ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియో మీరు పొందగలుగుతారు. సో ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో నా ఇంతకుముందు రిమైనింగ్ వీడియోస్ యొక్క లింక్స్ కూడా ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.